Welcome to JRTV. Now we can discuss about this Nalleru plant. ఈ విధంగా మీకు డ్రాగన్ ప్లాంట్ ఏ విధంగా మీకు చిలవల పలవల కింద ఒక స్నేక్ మాదిరిగా ప్రొఫ్యూజ్ బ్రాంచెస్ తోటి నువ్వా నేనా అంటూ మంచి ఆకాశం అంతా ఎత్తుకి ఎదిగే ఈ డ్రాగన్ ప్లాంట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా దానికి ట్రై గ్రూవ్ ఉంటుంది, దీనికి 4 గ్రూవ్ ఉంటుంది, మీకు 4 గ్రూవ్స్ ఉంటాయి. దీనికి 4 గ్రూవ్స్ ఉంటాయి. నల్లేరు మీద నడక అంటారు. అంటే మీకు సాధారణంగా మీకు డ్రాగన్ ప్లాంట్కి అయితే మీకు స్పిక్యూల్స్ లేదా మీకు ఈ స్పైక్స్ లేదా థార్న్స్ ఉంటాయి. అవి మీకు మనం పట్టుకుంటే గుచ్చుకుపోతాయి, లేదా మన షర్ట్కి లేదా ప్యాంట్కి చిక్కులు పడిపోతాయి. మనం నడుస్తూ ఉన్నప్పుడు టచ్ మీ అని మనకి ఇది నన్ను పట్టించుకోండి అన్నట్టుగా మీకు అది మనకి టచ్ అవుతుంది. అదేవిధంగా మీకు నల్లేరు మీకు ఈ విధంగా మీకు ఈ పచ్చడి మనకి పచ్చడి రూపంగా ఎక్కువగా చేసుకుంటారు. దిస్ ఈజ్ ఎడిబుల్ ఇన్ ఇండియన్ రెసిపీస్. దీన్ని పికిల్స్ చేసుకోవచ్చు, లేదా మీరు సాల్ట్లో మీకు నానబెట్టి డైలీ కొద్దిగా 1-2 పీసులు మనం మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ కింద పుష్కలంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మీకు ఎన్నో రెసిపీస్లో అద్భుతంగా మీరు దీన్ని నల్లేరుని మీరు హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో మీకు సృష్టిలో మీకు ఇది గ్రీనిష్ స్టెమ్ ఉండే ప్లాంట్స్ నల్లేరు, మరి ఇది బ్రహ్మజముడు, నెక్స్ట్ నాగజముడు, నెక్స్ట్ డ్రాగన్ ప్లాంట్. ఈ డ్రాగన్ ప్లాంట్ నల్లేరు, నెక్స్ట్ మీకు ఈ బ్రహ్మజముడు, నాగజముడు వీటన్నిటికీ స్టెమ్ మీకు పచ్చగా దళసరగా గ్రూవ్స్ ఉంటుంది. ఈ రెండింటికి గ్రూవ్స్ ఉంటుంది. ఏది డ్రాగన్కి ట్రై గ్రూవింగ్ 3 గ్రూవ్స్ ఉంటాయి మీకు. అది దానివల్ల అది మీకు 3 గ్రూవ్స్ ఉండి దాని మీద ఆ ఎడ్జెస్ మీద స్పిక్యూల్స్, స్పైక్స్, థార్న్స్ ఉంటాయి. దీనికి 4 గ్రూవ్స్ ఉంటాయి. మీకు మంచి గ్రీనిష్ స్టెమ్ అదొకటి లక్షణం. లీఫ్ ఏమో చాలా కొరసగా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇది క్రీపింగ్ ప్లాంట్. ఈ నల్లేరు అనేది క్రీపింగ్ ప్లాంట్. మనం పికిల్స్ డైలీ మనం ఇది ఇడ్లీ, నెక్స్ట్ పూరి, నెక్స్ట్ దోశ, నెక్స్ట్ మన బ్రేక్ఫాస్ట్లో దీన్ని పచ్చడి కింద బాగా సులువుగా మనం గ్రైండ్ చేసి చేసుకోవచ్చు. సో మంచి సులువుగా మన ఇండియన్ రెసిపీస్లో ఎంతో మీకు యాంటీ ఆక్సిడెంట్స్ కింద మంచి పోషక విలువలు సమృద్ధిగా ఉండే ప్లాంట్ కింద మనం ఈ నల్లేరు ప్లాంట్ని మనం కన్సిడర్ చేస్తాం. సో చాలామంది అంటారు ఇది ఒక ఏదో అడవి కింద పెరిగిపోద్ది, మనకి ఎక్కడ వేరే ప్లాంట్స్ పెంచుకోవడానికి అవకాశం లేదంటారు. అది ఎండలో పెడితే మీకు అంత అగ్రెసివ్గా పెరుగుతుంది. మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ కాండంలో జరిగే సృష్టిలో మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ కాండంలో జరిగే ప్లాంట్స్ బ్రహ్మజముడు, నాగజముడు, డ్రాగన్ ప్లాంట్, నెక్స్ట్ ఈ నల్లేరు ప్లాంట్. ఇవి సర్వసాధారణంగా మీకు కామన్గా మన లీవ్స్, బొప్పాయి తీసుకోండి, నెక్స్ట్ మన ఈ క్యాస్టర్ సీడ్ ప్లాంట్ తీసుకోండి, మిగతా ఏ ప్లాంట్ బనానా తీసుకోండి, నెక్స్ట్ మ్యాంగో తీసుకోండి, నెక్స్ట్ కొబ్బరి తీసుకోండి, అన్ని లీవ్స్లో మీకు క్లోరోఫిల్ని భద్రపరుచుకొని మీకు ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా వేగవంతంగా మీకు కిరణజన్య సంయోగ క్రియ చేసుకుని మీకు అద్భుతంగా నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా పెరిగే ప్లాంట్స్ పెరీనియల్ ప్లాంట్స్. ఇది కూడా పెరీనియల్ ప్లాంట్. మీకు వర్షాకాలంలో నువ్వా నేనా అంటూ మంచి ఉద్దీపనంగా పెరుగుతుంది. 4 గ్రూవ్స్ ఉన్న ప్లాంట్ నల్లేరు. దీన్ని పచ్చడి రూపంలో నెక్స్ట్ మన వేపుడు, నెక్స్ట్ పొడుగురు, నెక్స్ట్ అదర్ మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్స్ ప్లస్ మీకు ఇది మీకు మన మిగతా వీటిలో కూడా మీకు మిక్స్డ్ కింద వెజిటబుల్స్ కింద మనం తీసుకోవచ్చు. బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ డ్రాగన్ ఫ్రూట్. అయితే ద బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆఫ్ స్టెమ్ మీకు
ఈ నల్లేరు ప్లాంట్. సో దీన్ని ఎక్కువగా ఇండియన్ రెసిపీస్లో పచ్చడి రూపంలో తీసుకుంటారు. నెక్స్ట్ జ్యూస్ రూపంలో కొంతమంది తీసుకుంటారు. ఇది మంచి విగరస్ ఎక్సర్సైజ్, వాకింగ్, నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్, మీకు 1 hour మంచి విగరస్ ఎక్సర్సైజ్ చేసి మెకనైజ్డ్ మీరు థ్రెడ్మిల్ చేయొచ్చు, నెక్స్ట్ డంబెల్స్ చేయొచ్చు, నెక్స్ట్ స్కిప్పింగ్ చేయొచ్చు, నెక్స్ట్ స్టెప్పర్ చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు, లేదా నీకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. మనం ఒక గ్లాసు ఈ నల్లేరు జ్యూస్ కనుక తీసుకుంటే మీరు మీ బాడీలో చేంజెస్ మీరే గమనిస్తారు. మనకి లోన ఉన్న ఎక్సెస్ స్ఫోటం అంతా మీకు బయటికి డిశ్చార్జ్ అయిపోయి మన వాయిస్ మంచి క్లియర్గా ఉంటుంది. మన లంగ్ యొక్క వైటల్ కెపాసిటీ బాగుంటుంది. బ్రీదింగ్ మంచి లంగ్స్ మంచి ఎక్స్పాండింగ్ కెపాసిటీ ఉంటుంది. మంచి ఎనర్జెటిక్గా ఉంటారు. మీకు ఎటువంటి వ్యాధిగ్రస్తులు కారు. నెక్స్ట్ మీరు సీజన్లో మీకు అందరూ దగ్గుతూ ఉంటే మీకు అసలు దగ్గే మీ దగ్గరికి దరి చేరదు. అంతే నల్లేరులో అంత విశేషమైన ఔషధ గుణాలు, మినరల్స్, మెటల్స్ ప్లస్ ప్రోటీన్స్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ స్టెమ్ ఈజ్ నల్లేరు. సో నల్లేరుని మీరు మన ఓపెన్ స్పేస్లో, నెక్స్ట్ టెర్రస్ మీద, ఓపెన్ సిట్అవుట్స్లో, నెక్స్ట్ మన రైలింగ్ దగ్గర మీరు అది చుట్టుకుంటే వెళ్ళిపోద్ది, పాము చుట్టుకున్నట్టు వెళ్ళిపోద్ది. లేదా మన స్టెప్స్ మీద, నెక్స్ట్ మన కారిడార్లో, సిట్అవుట్స్లో మీరు హ్యాపీగా పెంచుకోవచ్చు. సేమ్ మనం డ్రాగన్ ప్లాంట్ని ఏ విధంగా ముక్కల కింద సెగ్మెంటేషన్ చేస్తామో దీన్ని కూడా చిన్న ముక్క కింద కట్ చేస్తే అద్భుతంగా నువ్వు నేనా అంటూ ఒక త్రాచు బాంబు పాకినట్టుగా మీకు సన్లైట్ ఎక్స్పోజర్ కంపల్సరీ 5 to 6 hours కంటిన్యూస్గా ఉంటే మీరు ఈ మనీ ప్లాంట్ ఏ విధంగా త్రాచు బాంబు కింద మీకు పాకిపోద్దో దానికన్నా స్పీడ్గా ఇది పాకిపోద్ది. మేము కావాలని మీకు డార్మెంట్ స్టేజ్లో ఇటు ఎండ తగలని ప్లేస్లో పెట్టాం. అందువల్ల ఇది ఎన్ని సంవత్సరాలన్నా ఇంతకు మించి మీకు ఎదగట్లేదు. సో మీకు 4 గ్రూవింగ్, నెక్స్ట్ స్మాల్ లీఫ్ విత్ క్రీపింగ్ మోడ్ ఆఫ్ ఇది స్ప్రెడ్డింగ్ ఈ నల్లేరు ప్లాంట్కి సాధ్యం. సో మీకు ఎటువంటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ ఊపిరితిత్తుల సమస్యలు వస్తే మీరు ఇది ఉడకబెట్టి తినొచ్చు, లేదా జ్యూస్ కింద శుభ్రంగా కడిగేసి జ్యూస్ కింద తాగొచ్చు. తగు పరిమాణంలో ఒకేసారి మీరు గ్లాసు అలవాటు లేని పని మనం ఎప్పుడూ చేయకూడదు. మనం నెమ్మదిగా బాడీకి అకస్టమ్ చేయాలి ఏదైనా సరే. నేను నెంబర్ ఆఫ్ చేదుగా ఉన్న లీవ్స్ నేను రెగ్యులర్గా తీసుకుంటాను. సో అది క్వాంటిటీ నెమ్మదిగా పెంచుతాను. ఇది బయట వాతావరణ పరిస్థితులు మనం చూసుకోవాలి. బయట వ్యాధిగ్రస్తులు సంఖ్య పెరిగిపోతూ ఉంటే మనం తీసుకునే ఇంటేక్ నెంబర్ పెంచుతూ ఉండాలి. సో మనకి వ్యాధి నిరోధక శక్తి ఒక కవచం కింద మనల్ని ఇది కవర్ చేస్తుంది. మనకి ఎట్టి పరిస్థితుల్లో 1000 మంది మధ్యలో మనం ఉన్నామంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో వ్యాధి సంక్రమించే అవకాశం లేకుండా ఈ హెర్బల్, నెక్స్ట్ మీకు హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ ఎంతో మానవ జీవనానికి ఎంతో దోహదపడతాయి. మనిషి యొక్క మనుగడ మీకు 20-30 సంవత్సరాలు పెరగాలంటే మనం మెడిసినల్ ప్లాంట్స్ని ఒక ఇన్ఫాంట్ బేబీ, ఒక చిన్న అప్పుడే పుట్టిన బాబు చిన్న పిల్లవాడిని ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా మనం కూడా ఈ మెడిసినల్ ప్లాంట్స్ని జాగ్రత్తగా కాపాడుకుని వాటి యొక్క సుగుణాలని మనం ఆస్వాదించాలి. సో ఇది నల్లేరు ప్లాంట్ ఎంతో మనకి మన రెసిపీస్లో, మన ఇండియన్ రెసిపీస్లో ఎంతో మనకి ఆరోగ్యపరంగా ఎంతో దోహదపడుతుంది. సో నల్లేరుని మనం చాలా ఈజీగా మీకు కల్టివేషన్ చేసుకోవచ్చు. మనం దీన్ని హైబ్రిడ్ విగర్ కింద కూడా చేయొచ్చు. ఏంటంటే నల్లేరు వెర్టికల్ సెక్షను ప్లస్ మన డ్రాగన్ ప్లాంట్ వెర్టికల్ సెక్షను జాయింట్ చేసి మనం టేప్ వేసి దాన్ని పెంచితే అద్భుతంగా మీకు ఒకవైపు నల్లేరు, ఒకవైపు మీకు డ్రాగన్ ప్లాంట్ వస్తాయి. మధ్యలో మీకు ఈ డిఫరెంట్ రెసిపీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మా R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేము చేస్తున్నాం. అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఒకే కోవకి చెందిన ఈ
జీరోఫైటిక్ ప్లాంట్స్కి ఎప్పుడు మీకు లీవ్స్ అనేవి రావు. అవి ఎడారి ప్రాంతంలో పెరిగే మొక్కల్ని మనం వర్షాధారమైన ప్లేసెస్లో పెంచితే దాని యొక్క క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. సో అందువల్ల మీకు దీనికి చాలా చిన్న లీఫ్ వస్తుంది. సో మీకు జీరోఫైటిక్ కండిషన్స్, డ్రాట్ సిచ్యుయేషన్లో పెరిగే మొక్కల్ని మనం దాని యొక్క పెరుగుదల ప్లస్ అన్నీ అబ్జర్వేషన్ చేసి దాన్ని ఏ విధంగా మనం మ్యూటేషన్ చేయొచ్చు, లేదా హైబ్రిడ్ విగర్ని ఏ విధంగా సంకర జాతి మొక్కని మనం ఏ విధంగా డెవలప్ చేయొచ్చో మనం స్టడీ చేస్తున్నాం R&Dలో. సో మీరు ఈ నల్లేరు ప్లాంట్ని మీరు సులువుగా ప్రతి గృహిణి సులువుగా టెర్రస్ మీద కల్టివేషన్ చేయండి. వాటి యొక్క మెడిసినల్ వాల్యూస్ని మీరు ఆస్వాదించండి, మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే మన పోషక విలువలు సమృద్ధిగా ఉన్న మెన్యూర్లో అది రిఫైన్డ్ అబ్సార్ప్షన్ ద్వారా మనకి న్యూట్రియంట్స్ని, నెక్స్ట్ ఎంజైమ్స్ని, పోషక విలువల్ని సమృద్ధిగా మీకు అబ్సార్ప్షన్ చేసుకుని మనకి కావలసినంత ఎనర్జీ లెవెల్స్ని పుష్కలంగా ఇచ్చే అద్భుతమైన ఈ నల్లేరు ప్లాంట్ మనకి మన యొక్క జీవితంలో ఎంతో మంచి మన హెల్దీ కండిషన్స్ని కాపాడడానికి ఎంతో దోహదపడుతుంది. సో దీన్ని మేము సప్లై చేస్తాం. ఒక్కొక్క పీసు మీకు 10 రూపీస్ చొప్పున మీకు నల్లేరు సప్లై చేస్తాం. ఇది డ్రాగన్ ప్లాంట్ అయితే 50 రూపీస్ పీసు సప్లై చేస్తున్నాం. మీకు అద్భుతంగా 9 మంత్స్లో మీకు వద్దంటే మీకు డ్రాగన్ ఫ్రూట్స్ వస్తాయి. ఇదేమో మీకు మన ఆకుకూరలో, కాయగూరలో ఏది ప్రిపరేషన్స్లో బీరకాయ ఇగురు, బీరకాయ పొడుగురు, బీరకాయ పచ్చడి, బీరకాయ పులుసు, బీరకాయ మీకు డిఫరెంట్ ప్రిపరేషన్స్. అదేవిధంగా నల్లేరును కూడా మీరు ములంకాయ ముక్కల కింద కట్ చేసి డిఫరెంట్ ప్రిపరేషన్స్, పొడుగురు, ఇగురు, పులుసు, నెక్స్ట్ దప్పలం గిప్పలం మీరు మొత్తం అన్నీ హ్యాపీగా చేయొచ్చు. ఫైబర్ ఫుల్గా ఉంటుంది, వాటర్ కంటెంట్ 70% ఉంటుంది. నెక్స్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి, నెక్స్ట్ న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి, నెక్స్ట్ మీకు జీర్ణశక్తికి తోడ్పడే మీకు హెల్దీ ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JRTV.